హాయ్ నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్ వసుమతిస్ వ్లాగ్స్. ఈరోజు 10:40 అయింది. ఇప్పుడు నైట్. ఇప్పుడు ఎడిటింగ్ చేస్తున్నా. వీడియో అయితే ఆ రోజు షార్ట్ వీడియోలో చూసారు కదా, నేను కిచెన్ అంతా క్లీన్ చేసుకున్నాను అని. అప్పుడుదన్నమాట, అంటే 3 days బ్యాక్. యాక్చువల్గా నేను ఎక్కువ రోజులు పెట్టుకోవట్లేదండి వీడియో. ఏ రోజు షూట్ చేసింది ఆ రోజు పెట్టేస్తున్నాను మ్యాక్సిమం. అంటే రోజు ఒక వీడియో పెడతాను కదా, మిస్ అవుతుంటుంది. ఇక ఏం వీడియో లేదనుకుంటే షూట్ చేసుకుంటుంటాను, ఉన్నాయి అనుకుంటే షూట్ చేసుకోను. ఏదైనా ఇట్లా వెరైటీ చేసుకుంటుంటే షూట్ చేస్తా. టోటల్గా ఎప్పుడు షూట్ చేస్తూనే ఉంటాను, చెయ్యనని కాదు. అది ఎట్లయిపోయిందంటే, నాకు ఇంకా బాగా 5 years అయిపోయింది కదా, ఏది చూసినా ఇంకా కొత్త వెరైటీ చేసినప్పుడే చెప్దాంలే అనుకుంటాను. ఎప్పటికప్పుడు ఏదో ఒకటి చేస్తూ చెప్తున్నాను. సున్నుండలు చేసుకున్నానండి, మినపప్పు పొట్టు సున్నుండలు యూట్యూబ్లో చూసి. ఎందుకంటే అప్పుడప్పుడు మా ఫ్రెండ్ చెప్పిండ, పిల్లలకు కడుపు నొప్పి వస్తే పీరియడ్స్ టైంలో సున్నుండ పెట్టు అని. సో ఇంకా యూట్యూబ్లో చూద్దాము నిజంగా. అంటే నార్మల్ సున్నుండ కూడా ఆ టైంలో పెట్టమనేది. అది ఏం పెట్టాలి అనుకొని నేను ఏంటంటే, ఎలాగో తింటూనే ఉంటాం కదా మినప్పప్పు, అంతేం సున్నుండ రూపంలోనే తినాలని. చూద్దాం, మా పిల్లలు బాగా సఫర్ అవుతుంటారు కరెక్ట్గా అనేసి చేశానమాట. వేయించి పొట్టు తీసి, అదే పొట్టు తీయకుండా వీడియో చూశాను, చెప్పారు కొంచెం బియ్యం వేయాలని. సో ఇంకా బెల్లం సున్నుండ అండి, చక్కెరది చేయలే. ఎప్పుడు చక్కెర కదా స్వీట్స్ ఎక్కువ చేసేదని బెల్లం సున్నుండ. బెల్లం వేసి అందాజుగా అది బరగ్గా మిక్సీకి వేయమంటే నేను కొంచెం నూనె ఎక్కువ వేసా, అయినా బాగుంది. నెయ్యి కూడా ఇంట్లో ఉంది. పల్లీలు ఉప్పులు వేసి వేయించుతుందండి. నిజంగా బట్టీలో, అదే మనకు ఇసుక బండిలో వేయిస్తారు కదా, అదే టేస్ట్ ఉన్నాయండి. వేయించుకోండి, ఇట్లా ఉప్పు వేసుకొని కొంచెం వేసుకోండి చాలు, ఎక్కువ అక్కర్లేదు. ఏమంటే ఆ ఉప్పు తగులుతూ ఫ్రై అవుతుంది కదా, మాడదు, ఈవెన్గా సమంగా ఫ్రై అవుతుంది. మైక్రోవేవ్లో కూడా ఫ్రై చేసుకోవచ్చు అని ఇంతకుముందు చెప్పిన, బట్ మైక్రోవేవ్లో ఫ్రై చేస్తే తొందరగా వాసన వస్తాయన్నమాట. ఇలా నేను కాజు వేయించాను కదా ఈ మధ్యలో, చూపించాను. బట్ వాటర్ ఏమి స్ప్రింకిల్ చేయాలి, జస్ట్ నేను ఫస్ట్ టైమే అండి చేయటం. ఇది బాగుంది, చాలా బాగుంది. చాట్ కోసం అని ఇలా చేశాను అనమాట. అంటే మా రోస్టెడ్ పల్లీలు పెట్టుకుంటే సడన్గా ఏదైనా చట్నీకి లేదా ఇలా చాట్కి యూజ్ అవుతుందని కొన్ని వేయించి పెట్టుకుంటాను. సో ఇంకా భలే ఉన్నాయండి. ఉట్టిగా మన పార్కులలో అక్కడ కొనుక్కొని బయట బండిలో వాళ్ళు ఇస్తుంటారు కదా ఇసుకలో వేయించినవి, సేమ్ టేస్ట్ అండి. మీ ఇళ్ళ దగ్గర మీకు ఇసుక ఉంటే కూడా తీసుకొని. కట్ చేశానండి. మళ్ళీ వాయిస్ కంటిన్యూషన్. మా పిల్లల్ని పిలుస్తూ ఉన్నాను, నేను ఇక్కడ రికార్డ్ చేస్తూ ఉంటే మాట్లాడుతున్నాను అనుకొని. సో కట్ చేశాను. ఇసుకతో కూడా మీరు చేసుకోవచ్చండి, మన ఇంటి దగ్గర ఇసుక ఉంటే బాగుంటుంది. బండిలో వాళ్ళే కాదు, మనం కూడా. నాకు అనిపించింది శనగపప్పు మినప్పప్పు ఇట్లా ఈ నల్ల కారానికి వాటికి వేయించుకుంటుంటాం కదా, ఇలాగ ఉప్పు పడుతుంది కదా, ఇలా కొంచెం ఉప్పు వేయిస్తే బాగా రోస్ట్గా బాగుంటాయి కదా అనిపించింది. ఎందుకంటే ఈవెన్గా వేగుతాయి కదా మాడకుండా. పెసరపప్పు కూడా అట్లా వేయించుకోవచ్చు కదా అని ఇంకా చేసి పెట్టినానండి సున్నుండలు. మా పిల్లలు తిన్న తర్వాత వాళ్ళకు ఎఫెక్ట్ ఎట్లా ఉందో అప్పుడు చెప్తాను నేను. అంటే టపర్వేర్లో పెడతాను కదా, చేసి పెట్టి పిల్లలకి చెప్పిపెట్టిన, మీరు ఒకసారి ట్రై చేయండి, మా ఫ్రెండ్ చెప్పింది కదా, తినేసి పెయిన్ ఉండదని, విపరీతమైన కడుపు నొప్పి అంటారు కదా అంటే సర్లే అన్నారు. ఇంకా నాకు ఇష్టమే అండి సున్నుండలు, నెయ్యి ఎక్కువ ఉంటుందని తక్కువ తింటాను. బట్ కొంచెం నూక తక్కువ వేసింటే బాగుండు, ఎక్కువ నూకేసా. ఇంకేమీ ఇలా కొంచెం బియ్యం ఏమన్నారు, బియ్యం బెల్లం ఏం కొలతలేదండి. ఇవన్నీ కొలతలతో నాకు అంత ఇంట్రెస్ట్ లేదు స్వీట్లు చేయటం. ఏదైనా టేస్ట్ చూస్ చేసుకుంటాను. ఉప్పు కారాలు పచ్చళ్ళే అంతే కదా, టేస్ట్ చూస్ చేసుకుంటాను. ఇంకా డాక్టరు ఈరోజు పొద్దున బాగా నిన్న ఇక్కడికి వెళ్ళొచ్చామండి మేము, సదరన్ సూపర్ మార్కెట్కి వెళ్ళొచ్చాము. ఇంకా అక్కడే బయట తినేసి, సో ఇంకా పొద్దున్న లేసాక బాగా టైట్గా ఉంది. నా వల్ల కాలే. నిన్న టీవీ చూస్తూ అట్లా కూర్చున్నాను. గోంగూర తెచ్చుకున్న గోంగూరని ఒలుచుకొని కొంచెం ఫ్రై చేసి చల్లార్చి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను. కంప్లీట్ చేయలేదన్నమాట, ఓపిక లేదు. ఇంకా బయటికి పోయేస్తే టైర్డ్ అయిపోతాను. పొద్దున్న లేసాక మా ఆయనకు చెప్పిన, ఈ పాదం నొప్పి తగ్గలేదు చూడు, వాపు తగ్గలేదు అసలు మెడమ దగ్గర అన్నాను. చేతికాడ రిస్ట్ దగ్గర కూడా స్వెల్లింగ్ వచ్చి వాచ్ టైట్ అయిపోయింది. గోల్డ్ కలర్తో ఒకటి పెట్టుకుంటుంటే చూడు, అది కూడా తీసేసాను. ఎక్కడ పడితే అక్కడ స్వెల్లింగ్ వచ్చేస్తుంది. షోల్డర్ కాడ వస్తుంది, ఏమంటే భుజాల దగ్గర వస్తుంది, చంక దగ్గర వస్తుంది, అంటే జాయింట్స్ దగ్గర, ఇలా పాదాల దగ్గర సడన్గా గట్టిగా అయిపోతుంది. చేతులు రాయిలాగా అయిపోతుంది అనమాట, ఎడమ చేయి మొత్తము. ఏమో అండి, ఇట్లా అయిపోతూ ఉంది. డాక్టర్ కాడ పోదామని ఉండి మళ్ళీ మా ఆయన ఏం చెప్తాడు అనేసి పొద్దున్నే ఫోన్ చేస్తే డాక్టర్ బ్లడ్ టెస్ట్ చేయించమన్నారు. B12, విటమిన్ D, తర్వాత యూట్రిక్ యాసిడ్ అనుకుంటా, యూట్రిక్ యాసిడ్ అంట అది, ఇంకోటి ఏదో. మొత్తం 3,000 దగ్గర 2,700 అయింది. మాకు డిస్కౌంట్ ఇచ్చాడులేండి, 2,000 ఇంటికి వచ్చి చేస్తాడు. హోమియో డాక్టర్ చెప్పినాడు, 5 ఏళ్ళుగా అతనే చేస్తున్నాడు.
సో అతను అంటున్నాడు ఏమన్నా నొప్పులు ఉంటాయా మీకు అంటే ఆ నొప్పులు కూడా ఉంటాయి అని. ఓకే అని ఏమంత కాస్ట్ అంటే విటమిన్ డి టెస్టింగ్ అంతే కాస్ట్ ఉంటుందని. ఇంకా అదొక టెన్షన్ ఉండింది. ఏదో ఒకటి వస్తూనే ఉందా ఈ పండు దింగా మెడిసిన్స్ అయిపోయినాయి కదా, వేడికి ఆ పండు తీసిన చోట పైన నంజులేసింది. మొన్న వీపులో ఉడుకు గుల్లలు వేసింది. సడన్గా అది ఇంతలా అయ్యే వరకు తెలియలేదు. ఆ ఉడుకు గుల్ల నిన్న మళ్ళీ పొద్దున్న కన్నెర్రగా. మేము డాక్టర్ని అడిగిన చెవులో ప్రాబ్లంగా ఉంది అంటే ఇప్పుడు గోధుమలు తీసే టైము అదే గడ్డి కోసే టైము, సో ఇప్పుడు అలాగే ఉంటుంది, అంత కన్ను కూడా ప్రాబ్లంగానే ఉంటుంది. ఇక్కడ చాలా పొల్యూషన్ అండి నిజంగా అసలు. అందుకనేసి ఎప్పుడు ఏదో ఒకటి ట్రీట్మెంట్. ఇంకా ఈవినింగ్ అయితే నాకు డిప్రెషన్ వస్తుంది. ఈరోజు అయితే రాలేదండి, దేవుడి దయ ఎందుకో తెలీదు. డిప్రెషన్ పోయిందో ఏమో. నిజంగా నార్మల్గా ఉన్నాను చెప్పాలంటే. నిన్నటి వరకు కూడా రోజు సాయంత్రం అయితే మీకు చెప్తుంటే కదా డిప్రెషన్ వస్తుంది అని. చూడండి ఎంత గలీజ్గా చేస్తానో వంట పని. మీకు ప్రజెంటేషన్ చేయడం కోసం అని ఏం వీడియోలు తీయట్లేదండి, ఓపిక లేదంతా. ఏదో కొత్త వెరైటీ ఏదన్నా చేసినప్పుడు, మొన్న అది చేశాను కదా కస్టర్డ్ కేక్, అలాంటప్పుడు కొంచెం నీట్గా ప్రజెంట్ చేస్తాను. అయిపోయి అంతా క్లీన్ చేస్తాను. మళ్ళీ ఏ వంట చేసినా వెంటనే క్లీన్ చేస్తాను. ఇంకా పిల్లలు పాపడితో తిన్నారు, ఇది పొద్దున బోటి మసాలాతో తిన్నారు. ఆ మసాలా అంతా కలిపినది మళ్ళీ చూపిస్తా, పిల్లల వీడియోలో ఉంది. ఉల్లిపాయలు కొత్తిమీర అన్నీ వేసి కలిపినది. మా ఆయనకు పాపడిచ్చి పాపడితో తినమని ఇచ్చినాను అనమాట. ఇంకా అన్ని నేనైతే ఊరికే టేస్ట్కి గట్టిగా ఉంటాయనేసి పల్లీలు పంట కింద పడతాయి కదా, అందుకని టేస్ట్కు ఊరికే కొంచెం తిన్నాను. బెంగళూరులో బాగా షాపులలో అమ్ముతారండి బొంగులు. అరో చూపించాను షార్ట్ వీడియోలో, కట్ చేసి బొంగులు దాని మధ్యలో ఇదంతా పెట్టి వీడియో తీసాము, పాప దగ్గర ఉంది. మళ్ళీ షార్ట్ వీడియోలో ప్రజెంట్ చేస్తాను. ఇంకా టిప్స్ అన్నీ కూడా ఇట్లాగా షార్ట్ వీడియోలో పెడుతున్నాను, అందరికీ యూజ్ అవుతాయని. బ్లాగ్ చూస్తే వాళ్ళు తక్కువ ఉంటారు కదా, అందుకనేసి మ్యాక్సిమం అందులోనే ప్లాన్ చేస్తా. కొత్తగా టిప్ ఏదన్నా ఉంటే అది వదులుకోలేకపోతున్నానండి నిజంగా. పూర్తి ఎప్పటికప్పుడు అనుకుంటుంటాను వదిలేద్దాము షార్ట్ వీడియోని, పూర్తి 0 స్టేజ్కి వెళ్ళిపోతున్నాయండి బాబు. సబ్స్క్రైబర్లు అయితే ఇప్పుడు 3 ఉన్నారు. 80, 90 ఉండే సబ్స్క్రైబర్లు 28 డేస్ది చూపిస్తుంటే కదా 3 ఉన్నారు. ఇంకా వాచ్ టైం అయితే మొన్న 2000కి పోయింది. ఇట్లా కాదని 4 షార్ట్ వీడియోలు పెట్టేసినాను. నిన్ననే అనుకుంటా ఎక్కువ పెట్టాను కదా, మళ్ళీ 9000 వ్యూస్కి వచ్చింది. ఇంకా పూర్తి 0 స్టేజ్కి వెళ్ళకూడదు కదా అని అలా డౌన్ అయినప్పుడు పెంచుకుంటున్నానండి. అది కూడా వీడియోలు ఉంటాయి. అంతా క్లీన్ చేసేసాను. ఇంకా అది ఏమంటారు గొట్టాలు కోసము మేము ఆ పాపడ్ చేసుకున్నాను కదా, మా ఆయనకి ఇచ్చాను అనమాట. పాపడితో గొట్టాలు లేవు వేయించినట్టు, పిల్లలు తిన్నారు, నేనేం తినలేదన్నాను కదా. బాగుందండి కస్టర్డ్ కేక్, ట్రై చేయండి. మా పిల్లలు బాగా ఎంజాయ్ చేశారు. ఇంకా ఉంది కస్టర్డ్, ఫ్రూట్స్ వేసుకొని తినాలన్నమాట. ఇంకా రిపోర్ట్స్ వచ్చినాయండి డాక్టర్ దగ్గర. డాక్టర్ అన్నాడు ఏం ప్రాబ్లం లేదు, మరి ఎందుకు స్వెల్లింగ్ వస్తుంది అర్థం కావట్లేదు, చూద్దామని. నేను మా పాపను కూడా షుగర్ టెస్ట్ చెప్పలేదు, అందులో ఏమైనా షుగర్ టెస్ట్ చెప్పినాడా లేదా అని చెప్పు అంటే, మా డాక్టర్ కాడే ఉందండి షుగర్ టెస్ట్ చేసేది. డాక్టర్ కాడికి పోతే కానీ తెలియదు. నాకు తెలిసి వచ్చే ఉంటుంది, ఎందుకంటే బార్డర్లో ఉండింది నాది షుగరు. 3 సంవత్సరాలుగా మీకు కూడా చెప్పాను కదా, అందువేలో ఉందని. చూద్దాం నెక్స్ట్ వీడియోలో చెప్తే ఏమైందేమో. బాయ్, సీ యూ.